టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. నీట మునిగిన పంటలు రైతుల యొక్క ఆవేదన. కడప జిల్లా కేసాపురం మిట్టమానుపల్లె గ్రామ పంచాయతీ మైదుకూరు మండలోని రైతులు ప్రభుత్వం తరపున తమకు అండగా ఉండాలని కోరుతున్నారు. ఎకరాలు మొత్తం వరదకు ముప్పై, అసలు ఏమి పైరు లేకుండా గత 3 నెలల నుంచి వర్షాలతో ఏమి పైరు లేదు, ఏం లేదు. ఎర్రగడ్డలు పోయినాయి, పశువు పోయింది, మొత్తం ఉండే పైరు అంతా పోయింది. ప్లస్ వచ్చేసి ఊర్లో తిరిగేదానికి కూడా లేకుండా బోర్లన్నీ ఊటెత్తి మొత్తం బజారు అంతా తిరిగేదానికి కూడా లేదు. పిల్లోళ్ళందుకు పాసిపెట్టి జారిపోతాడారు. అసలు 400 ఎకరాలు 350 ఎకరాలు మొత్తం ఊదే పోయింది. ఒట్టు పైరు లేదు. అది సార్ మిద్దెలు కూడా మొత్తం కుంగి కిందికి పోయే పరిస్థితిలో ఉన్నాయి. దీన్ని పట్టించుకునేవాడే లేదు ఎవరే కానీ. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ వాటర్ మొత్తం ఊరు చుట్టూ ముట్టినాయి. అసలు బయటికి పోయేదానికే వీలు లేకుండా పోయింది. స్కూల్ పిల్లలు పొద్దున్న లేచినటువంటి పోతాంటే దారి ఎంతోమంది కింద పడిపోతారు. దీనికి త్వరగా పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు, మాది కేశాపురం గ్రామము, మిట్టమానుపల్లె పంచాయతీ, మైదుకూరు మండలం. మా ఊళ్ళో కేసీ కెనాల్ కాలువ నీళ్లు వెలిచి చాలా విపరీతంగా తోటల మీద ఊర్ల మీదకి అన్ని పడిన. ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. సెక్యూరిటీ కూడా చెప్పినాము, పట్టించుకోలేదు. ఏం చేసాము ఏం గత అన్నారు. ఈ మిద్దెలు అన్ని గోడలు అన్నీ కూలిపోతున్నాయి. వాటరు ఊర్లో కూడా వస్తున్నాయి. ఈ జబ్బులు కూడా వచ్చాయని సందేహించలేదు. మేము అందుకు మీడియా వాళ్ళకు తెలియపరుచున్నాము. అందుకు మీరు దయ ఉంచి మాకు ఏదన్నా సహాయం చేయగలరా? ఇన్ని వాటర్ కూడా ఊర్లో ప్రతి ఒక్క బజారుకు వస్తానే ఉన్నాయి. దయ ఉంచి మీరు ఏదైనా ఇది జబ్బులు, వ్యాధులు, అంటువ్యాధులు అన్నీ వస్తాయి. అందువల్ల మీరు ఏదన్నా సహాయం చేయాలందుకు మీడియా వాళ్ళకు చెప్పాము. అందుకు చెప్పినాం, తెలియపరుచున్నాం. మీరు ఏదైనా మాకు న్యాయం చేయండి. ఈ నీళ్లు రాకుండా ఏర్పాటు చేయండి. వెంకట సుబ్బారెడ్డి గారు, కేశవాపురం గ్రామము. ఈ నీళ్ల వల్ల మాకు జబ్బులు ఎక్కువ అయ్యాయి. ఈ మీడియా ముందు తెలియపడతారా మేము. దీనికి ఏదన్నా ఓకే ఉంటే అయినా చేయండి మీరు గవర్నమెంట్. నేను ఇంటి మాట చెప్పినా కానీ నేను స్పందించలేదు. కేసీ కెనాల్ కాలువ నీళ్లు ఇచ్చి ప్రతి ఒక్క సంవత్సరం ఇదే జరుగుతుంది మాకు. కేసీ కెనాల్ కాలువ వచ్చిన తర్వాత నీళ్ళన్నీ తెలిసి ఊరి మీద వచ్చి పడిపోతున్నాయి. పట్టించుకోలేదు. ఓకేనా. 786 న్యూస్ ఛానల్ కేబీకే రామన్ మాట్లాడుతున్నానండి. చూడండి, ఈ గ్రామం అంతా కూడా నీళ్లమయంతో నిండిపోయింది. రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదని వాళ్ళు చాలా అవుతున్నారు. కాబట్టి ఈ గ్రామస్తులకి తక్షణ అధికారులు వచ్చి ఇక్కడ వీళ్ళకి జరిగేటువంటి యొక్క ఈ నీళ్లు కానీ, ఇక్కడ ఉండేటువంటి పిల్లలకి జ్వరాలు రావటము, ఇటువంటి అనేక సమస్యలు జరుగుతున్నాయి. చూడండి, బళ్ళు కూడా ఏ విధంగా పెడుతున్నాయో, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, అలాగే రైతులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే అధికారులు వచ్చి ఈ యొక్క గ్రామానికి తక్షణమే వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని మేము 786 న్యూస్ ఛానల్ ద్వారా అధికారులకు విన్నవిస్తున్నాం. 50 మంది అధికారులారా, ఒక్కసారి ఈ యొక్క గ్రామాన్ని మీరు సందర్శించండి. తెలుగంగ నీరు కూడా ఇక్కడికి వచ్చేసి అనేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఒక్కసారి ఈ ఆర్డీఓ గారు కానీ ఇంకో ఎవరైతే ఉన్నారో అధికారులు చక్కగా వచ్చి ఇక్కడ వీళ్ళ యొక్క ప్రజల సమస్యను తీర్చండి. ఇక్కడ ఉండేటువంటి జ్వరాలు రావటము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా వీళ్ళ పరిస్థితులు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వన్నం లక్ష్మారెడ్డి మనం మాట్లాడుతున్నారండి. చూడండి, వీళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారో వాళ్ళ యొక్క బాధని మనకు వివరించారు. కనీసం ఇప్పటికైనా యంత్రాంగం అధికారులు వచ్చి ఇక్కడ ఈ యొక్క అందించాలని వాళ్ళు వాపోతున్నారు.